సాధించింది. నెక్స్ట్ మనం మెదక్కి వెళ్దాము. మెదక్ జిల్లాలో మా సునీల్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆకస్మికంగా మంత్రి హరీష్ రావు ఎంఆర్ఓ ఆఫీసులోకి తనిఖీ చేశారు. ఎందుకంటే ధరణి పోర్టల్ గురించి వస్తున్న ఆరోపణల గురించి వాళ్ళు తనిఖీ చేశారు. మంత్రి హరీష్ రావు ఎలా ఉంది, అసలు ధరణి పోర్టల్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయా, నేరుగా వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలా చేశారో మనం మెదక్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం జరిగింది. ధరణి పోర్టల్లో బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి కాంగ్రెస్ రైతులు చేస్తున్న విమర్శలకు సంబంధించి చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన రైతులతో కూడా మంత్రి హరీష్ అట్లాంటి అవసరం లేదు, ధరణితో చాలా సులభతరమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా భూ రికార్డులకు సంబంధించి కానివ్వండి, లేదంటే వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనంతరం జరిగే కొటేషన్ కి సంబంధించి అయితే ధరణి పోర్టల్ ద్వారా సులభతరం అయిందని చెప్తా ఉన్నారు. లేదంటే అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు కానివ్వండి, లేదంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు, ఆ తర్వాత ఆర్డీఓ స్థాయి వరకు దశల వారీగా కొటేషన్ సంబంధించి ప్రక్రియ జరిగేదని చెప్పి వారందరి దగ్గరికి తిరిగినప్పుడు కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసేవారని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చాక అయితే ఇట్లాంటి సమస్యలు ఏం లేవు. కొటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో సులభతరం అయిందని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం కొటేషన్ కాకపోతే ఎవరైతే భూమి అమ్మారో వారి పేరునే ఆన్లైన్ లో చూపించేదని చెప్పి చెప్తా ఉన్నారు. కొటేషన్ ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగేది గతంలో. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా అట్లాంటి సమస్యలు ఏం లేవని, ధరణి పోర్టల్ ఉంచాల్సిందే అని చెప్పి కూడా రైతులు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, అయితే ఏమన్నా లోపాలు ఉన్నాయని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎందుకంటే నార్మల్ గా ముందే చెప్పి రాలేదు, ఆకస్మికంగా తనిఖీ చేశారు కాబట్టి అక్కడ జరుగుతున్న లోపాలను ఏమన్నా హరీష్ రావు గుర్తించారా? మంత్రి హరీష్ రావు వెంబడి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పాటు తహసీల్దార్ తో కూడా మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. మీకు సమస్యలు ఉన్నాయా, లేదంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వచ్చినప్పుడు మీకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేయడం అని చెప్పి కూడా రైతులు సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పనితీరు పట్ల మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.